అద్భుతమైన ఆలోచన. చూడండి చూడండి, చిరంజీవి సౌందర్యని, ప్రభాస్ త్రిషని, వెంకటేష్ మీనాని పారుపై పెళ్లి చేసుకున్నారు. కానీ అది సినిమాల్లో. నిజ జీవితంలో ఇక్కడ ఎవరు పారుపై పెళ్లి చేసుకున్నారో మీకు తెలుసా? రిషి తనుజాని వింతైన పెళ్లి కమలాపురంలో జరిగింది. వీళ్ళ లవ్ స్టోరీ సినిమా స్టోరీల కంటే తక్కువేం కాదు. అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు కలుసుకుంటారు. ఇద్దరి కళ్ళు 4 కళ్ళయ్యాయి. గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది. ప్రేమ పుట్టింది. ఆ తరువాత ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. తరువాత అమ్మాయి చెవి దగ్గరకు వచ్చి గుసగుసలాడాడు. అమ్మాయితో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. అలాగే నేను నీకోసం ఒక పాట పాడతానన్నాడు. ఏంటి? నేనా? సో స్వీట్. నేను పాట పాడతాను నువ్వే చెప్పావు కదా. లేదు, అది నీకు గుర్తులేదనుకుంటా రిషి. మనిద్దరం ఒక పందెం కాసాం కదా. నేనేది చెప్తే అది నువ్వు చెయ్యాలి. మరి ఇప్పుడు చేసి చూపించు. చప్పట్లు. కమాన్ కమాన్. ఇదిగో, తనకి నిజంగా పాట పాడడం రాదా ఏంటి? వచ్చు కొంచెం, కానీ వినడానికి ఇబ్బంది. అయితే ఇప్పుడు ఇంకా సరదాగా ఉంటుంది. వచ్చి రానట్టు పాడతాడు, పందెంలో ఓడిపోతాడు. ఆ తర్వాత తప్పకుండా నైటీ వేసుకుంటాడు. వస్తున్నా, నేను నీ చావుగా మారి వస్తున్నాను. పాడు రిషి. అలాగేనా? ప్రియా ప్రియా ప్రియతమా రా, ప్రియా ప్రియతమా రాగాలు, ప్రియా ప్రియతమా రాగాలు, సఖీ కుశలమా అందాలు, ప్రియా ప్రియతమా రాగాలు. చాలు చాలు రిషబ్ బాబు, అందరూ చప్పట్లు కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ మల్హోత్రా. ఇదిగో చూడు, ఓ మోహిని, నీ గొంతులాగే పాట కూడా అచ్చం నీలాగే పాడాడు. ఒక నిమిషం. యాక్చువల్లీ నా భార్య నన్ను ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటుంది, నేను రొమాంటిక్ కాదని, రొమాంటిక్ పాటలు పాడలేను అని. అందుకే నేను కోరుకుంటున్నాను ఈరోజు ఇక్కడ మీ అందరి ముందు నేను ఒక రొమాంటిక్ పాట పాడాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ సాక్ష్యంగా ఉంటారు, ఐ విట్నెస్లా ఉంటారు. ఒకవేళ తను మళ్ళీ అదే మాట అనుకోండి, లేదు నువ్వు చెప్పింది తప్పు, రిషబ్ అలాంటి వాడు కాదని చెప్పగలరు. బాబు రిషబ్, నువ్వు పాట పాడటానికి వీల్లేదు. లేదు మావయ్య, నానమ్మ, నేను తప్పకుండా పాడాలి. నా మీద నా నింద పోగొట్టుకోవాలి. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.